2014 నుంచి 2024 దాకా కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన తర్వాత స్థానాన్ని అమిత్ షా అలంకరించారు. అటు పార్టీలో ఇటు కేంద్రంలో రెండవ స్థానంలో ఏకఛత్రాధిపత్యంగా కొనసాగారు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అనుకున్న విధంగా 400కు మించిన సీట్లు రాలేదు. ఎప్పటికీ అండగా ఉంటున్న ఉత్తరప్రదేశ్ అక్కున చేర్చుకోలేదు. మహారాష్ట్ర ధైర్యాన్ని ఇవ్వలేదు. దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక మాత్రమే ఆలంబన ఇచ్చాయి. ఫలితంగా మోదీ ఊహించని విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 272+ సీట్లు సాధించిన నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీకి 16 స్థానాలు సాధించిన చంద్రబాబు, బీహార్లోని నితీష్ కుమార్ సహకారం కావాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అవే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు సింహభాగం దక్కింది. గత 10 ఏళ్లలో ఏపీకి ఈ స్థాయిలో కేటాయింపులు జరగలేదు. అటు బీహార్ పరిస్థితి కూడా అంతే. దీంతో దేశవ్యాప్తంగా సంకీర్ణ రాజకీయాలపై చర్చ జరుగుతోంది. మూడోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించినప్పటికీ మునపటి ఉత్సాహం ఆయనలో కనిపించడం లేదు. బహుశా మోదీ అనుకున్న సీట్లు రాకపోవటమే ఇందుకు కారణమని వాదన కూడా వినిపిస్తుంది. అయితే ఇదే దశలో చంద్రబాబు దేశ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయారు. తన రాష్ట్రానికి కావలసిన పనులు మొత్తం ఆయన చక్కపెట్టుకుంటున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లే సంస్కరణలు చేయాలని, ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై నడవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని తర్వాత అటు చంద్రబాబు బాగా ఫోకస్ అయ్యారు. ఆ సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. ఇదే చంద్రబాబు అప్పట్లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. దేశ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా కనిపించారు. ఆ తర్వాత గుజరాత్ అల్లర్లు చోటు చేసుకోవడంతో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ 2014లో ఎన్డీఏ కూటమిలోకి చేరారు. ఆ తర్వాత నరేంద్ర మోదీకి ఆయనకు విభేదాలు వచ్చాయి. అనంతరం ఎన్డీఏ కూటమి నుంచి ఆయన బయటికి వచ్చారు. మళ్లీ 2023 చివరిలో బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపి ఎన్డీఏ కూటమిలో చేరారు. 2024లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నారు. ఏకంగా 16 పార్లమెంటు స్థానాలను దక్కించుకుని ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారు. చంద్రబాబు మద్దతు ఇవ్వటం వల్ల బీజేపీ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. సంకీర్ణ ప్రభుత్వాల్లో ముఖ్య పాత్ర పోషించడం చంద్రబాబుకి ఇది కొత్త కాకపోయినప్పటికీ ఈసారి మాత్రం ఆయన తన రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో చంద్రబాబు కొనసాగుతున్నారని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రముఖ జాతీయ వార్తా విశ్లేషకుడు, ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కూడా పై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీలో గత కొంతకాలంగా చురుగ్గా కనిపిస్తున్నారు. దేశ రాజకీయాల్లోనూ తన మార్కు ప్రదర్శించేందుకు తహతహలాడుతున్నారు. ఇటీవల బడ్జెట్లో తన రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరిపించుకున్నారు. అంతేకాదు నరేంద్ర మోదీతో మరింత సన్నిహితమయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో వారిద్దరినీ చూస్తే అదే అనిపించింది. దీని ప్రకారం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నెంబర్ 2 అనడంలో ఎటువంటి సందేహం లేదని రాజ్దీప్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త వెలుగుల దిశగా పయనిస్తోంది అనిపిస్తోంది. గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విషయంలో కనిపిస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు విజయం సాధించడం, ఎన్డీఏ పూర్తి స్థాయిలో ఎన్డీఏ భాగస్వామిగా ఉండడమే కాకుండా ఏకపక్షంగా పూర్తిస్థాయి మెజారిటీ బీజేపీ తెచ్చుకోకపోవడంతో ఈ ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతోంది. నిన్న జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతను గమనించినప్పుడు ఈ విషయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవంగా వికసిత భారత్కు సంబంధించినంత వరకు రోడ్ మ్యాప్ తయారు చేయడానికి జరిగినటువంటి ఈ ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది.
దేశంలో ఉన్నటువంటి ఇతర ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ విషయంలో కొంత ఈర్ష్యపడడాన్ని కూడా మనం గమనించవచ్చు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి వారు కూడా ఈ విషయంలో విమర్శలు చేసేంత ప్రాధాన్యత చంద్రబాబు నాయుడుకి దక్కింది. ఒక రకంగా చెప్పాలి అంటే మోదీ తర్వాత ఇప్పుడు దేశంలో కేంద్రంలో కీలకంగా చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడుని చూడాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఆయన చేసిన ప్రతిపాదనలకు చాలా వరకు కేంద్రం నుంచి మద్దతు లభించడం మనం గమనించాలి. వాజ్పేయి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా వ్యవహరించారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ తర్వాత రాజకీయ కారణాలతో ఆయన బీజేపీ నుంచి దూరం జరిగినప్పటికీ 2014 ఎన్నికల సమయంలో మళ్ళీ బీజేపీతో జట్టుకట్టారు. అయితే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అప్పుడు కేంద్రం నుంచి అంటే రాష్ట్రం విడిపోయినా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రావడం జరగలేదు. రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాధాన్యతలు కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు మనకి కనిపించవు. ఇక 19 నుంచి 24 వరకు పూర్తి స్థాయి మెజారిటీతోటి బీజేపీ ఉండడం, రాష్ట్రానికి ఏమాత్రం కేటాయింపులు లేకపోవడం, అసలు కేంద్రం దృష్టిలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయా లేవా అనేటువంటి పరిస్థితి కూడా ఒక దశలో మనం చూసాం. ఇక ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఊహించని దెబ్బ తగిలింది. హిందీ రాష్ట్రాల్లో గతంలో వచ్చినటువంటి మెజారిటీతో పోలిస్తే ఈసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకి అటు నితీష్ను ఇటు చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కారణంగా అంటే గతంలో మోడీ తర్వాత చూసినట్లయితే అమిత్ షా సెకండ్ ప్లేస్లో కనిపించేవారు. ఒక రకంగా చెప్పాలి అంటే అమిత్ షానే కీ రోల్లో ఎక్కువగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలను ఆయనే చక్కదిద్దేవారు. బీజేపీకి సంబంధించిన విషయాల్లో అమిత్ షా ఉండొచ్చు, కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కువగా ఏపీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే జోక్యం చేసుకునేటువంటి వాతావరణం కూడా వచ్చేసింది. ఇందుకు కనిపిస్తున్నటువంటి కారణం కూడా 400 దాటాలి అనేటువంటిది టార్గెట్ 400 అని బీజేపీ అనుకుంటే చివరికి 272+ తోటి ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి రావడం, అధికారం చేపట్టడానికి మిగతా పార్టీల సహకారం తప్పనిసరి కావడం, అందులో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 16 స్థానాలతోటి ఉండడం, ఇవన్నీ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ కారణంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత పెరిగింది. అలాగే నీతి ఆయోగ్లో ఆయన చేసినటువంటి ప్రతిపాదనలు ముఖ్యంగా అంటే గతం నుంచి కూడా చంద్రబాబు అనంగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది హైటెక్ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. దాన్ని నిజం చేస్తూ ఆయన దార్శనికతను రుజువు చేసేలాగా చేసినటువంటి ప్రతిపాదనలు ప్రధానం కనిపించాలి. మొట్టమొదటిగా అన్నింటిలో కూడా అంటే పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు కానీ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ గతంలో కూడా పీపీపీ విధానం ఉండేది. అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మీద జరిగేటువంటి నిర్మాణాలు కానీ రోడ్లు వీటికి సంబంధించినటువంటిది. అయితే ఈసారి ఈ విధానాన్ని ఇంకొంత మోడిఫై చేసి ఇందులో ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ అని ఒక అంటే ఈ ముగ్గురిని ప్రజలను కూడా ఇందులో భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది అనేది ఆయన స్పష్టంగా సూచించారు. అందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని చెప్పారు. ఇక రెండవది నదుల అనుసంధానానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో చెబుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో అంటే తాను 2014 నుంచి అధికారంలో ఉన్నప్పుడే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు తీసుకురావడం అనేది ఒక ప్రయత్నం చేశారు. ఇప్పటికీ దాని ద్వారా కృష్ణా డెల్టాకి జరుగుతున్నటువంటి లబ్ధి మనం చూస్తూ ఉన్నది. సో పూర్తిగా దేశంలో అన్ని నదులు అనుసంధానానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందించుకోవాలని చెప్తూనే వాటర్ గ్రిడ్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎలాగైతే పవర్ గ్రిడ్ ఉందో ఎక్కడ కొరత ఉంటే అక్కడికి తీసుకునేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయో అలాగే వాటర్ గ్రిడ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయనేది ఆయన చెప్పినటువంటి వాటిలో ఒక కీలకమైనటువంటి అంశంగా ఉంది. ఇక మరొక ప్రతిపాదన, ఇది ఎప్పటి నుంచో చాలామంది అభ్యుదయవాదులు చెప్తున్నటువంటి అంశమే. దానినే చంద్రబాబు నోట మనం విన్నాము. అందులో ప్రధానమైనటువంటి అంశం దేశంలో ఉన్నటువంటి 10% సంపన్నులు అట్టడుగు నుంచి ఉన్నటువంటి 20% సంపన్నుల్ని అడాప్ట్ చేసుకొని వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం, వారికి కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం, వీటి మీద కనుక దృష్టి పెట్టేట్లయితే దేశం ఆర్థికంగా పురోగతి సాధిస్తుంది. అలాగే ఈ పేదరికం అనేటువంటిది నిర్మూలనకు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికగా పనిచేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీంతో పాటు చెప్పినటువంటి ఇక మరొక అంశం దీనికి ప్రధానంగా ఇప్పటికే దేశం ఆర్థికంగా ప్రపంచంలో 3వ స్థానానికి చేరువలో ఉంది. సో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అంటే ఒక 20 ఏళ్ళు
ప్రణాళిక వేసుకొని ఆయన చెప్పిన ప్రకారం 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడానికి కావాల్సినటువంటి ప్రణాళికను మనం రూపొందించుకోవాలి అనేటువంటిది ఆయన చెప్పారు. సో వీటన్నింటికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి అభిప్రాయం మిగతా ముఖ్యమంత్రుల నుంచి కూడా వచ్చేసింది. దానికి అనుగుణంగానే ఆయన ప్రసంగం కూడా సాగింది. ఇక ఇంకొకటి, దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యగా చూడకుండా, అంటే జనాభా అనేది ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్య, ప్రపంచంలోనే దాదాపు నెంబర్ 1 స్థానానికి వచ్చేసామన్నటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఈ మానవ వనరుల సద్వినియోగానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద ఒక విజన్ ఉండాలి. దానిని మన సంపదగా, జాతి సంపదగా ఆ వనరులను ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా కసరత్తు చేయాలనేటువంటిది చంద్రబాబు సూచించారు. ఈ సూచనలన్నీ కూడా గొప్పగా కనిపిస్తూ ఉండడం ఒక వ్యక్తి అయితే, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా దీన్ని అంగీకరించడం మరో ఎత్తు. సరే, ఆయన సూచనలన్నింటినీ తీసి పక్కన పెట్టేస్తే, అసలు ఒక ముఖ్యమంత్రికి అక్కడ ఇంతమంది అంటే 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు లేదా అక్కడ నుంచి ఉన్నటువంటి ప్రతినిధులు పాల్గొన్నటువంటి ఈ సమావేశంలో ఆయన ప్రసంగించడానికి ఇచ్చినటువంటి వ్యవధి దాదాపు 20 నిమిషాల పైగా ఆయన మాట్లాడడానికి, మిగతా ముఖ్యమంత్రులకు 5 నిమిషాలకు మించి మాట్లాడే అవకాశం లేనప్పుడు 20 నిమిషాలకు పైగా చంద్రబాబు నాయుడు ప్రసంగించి తన విజన్ని అక్కడ చెప్పడానికి అందరూ అంగీకరించినటువంటి తీరు కానీ లేదా కేంద్రం ఇచ్చినటువంటి ప్రాధాన్యాన్ని కానీ మనం గుర్తించాలి. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి కేటాయింపులు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు, కేవలం అటువైపు బీహారు లేదంటే ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటికి మాత్రమే కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు చేసేటువంటి స్థాయికి వెళ్ళాయి. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నాయనేది, ఇది సాధించడంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కృషిని కూడా మనం గమనించాలి. ఇవన్నీ అంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగినట్టు ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి వరుసగా చూసుకున్నట్లయితే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చినటువంటి పరిణామాలను మనం గమనిస్తూ ఉన్నట్లయితే, దేశంలో కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు మళ్ళీ ఎదిగారు. గతంలో కేంద్రంలో చక్రం తిప్పినటువంటి చంద్రబాబు మరోసారి తన చక్ర వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తన వ్యూహానికి అనుగుణంగానే రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాల దగ్గర నుంచి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులకు కావాల్సినటువంటి నిధులను సాధించడంలో కూడా ఆయన సక్సెస్ అవుతున్నారనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. ఈ కోణంలో కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో తను కావాల్సినటువంటి అన్ని సాధించుకోవడానికి చంద్రబాబు నాయుడికి ఒక అస్త్రం దొరికింది. ప్రజలిచ్చినటువంటి తీర్పు, ఆ బలం ఈ రోజున ఆయన దేశంలో అంటే కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2గా తన పనులు చేయించుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని కల్పించింది అనేది చెప్పుకోవడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు.